హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ప్యారలల్ పాజిటివ్ క్లిప్పర్ విత్ పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్ యొక్క వర్కింగ్ ఆపరేషను అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో పాజిటివ్ క్లిప్పర్ విత్ పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్. సో ఇన్పుట్ సిగ్నల్ తీసుకుంటే మొదటగా ఇన్పుట్ అనేది సైన్ వేవ్ 0 to t/2 t. సో సర్క్యూట్ తీసుకుంటే మనకు పాజిటివ్ క్లిప్పర్ సర్క్యూటే, కాకపోతే డయోడ్కి సిరీస్గా వోల్టేజ్ విఆర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఈ విధంగా ఇది ఇన్పుట్ అప్లై చేస్తున్నాం. రెసిస్టర్ ఆర్, డయోడ్ డి, యానోడ్, క్యాథోడ్, రెఫరెన్స్ వోల్టేజ్ విఆర్. ఇది అవుట్పుట్ V0 అక్రాస్ డయోడ్ అండ్ రెఫరెన్స్ వోల్టేజ్ తీసుకుంటున్నాం. సో మనం అనలైజ్ చేసి అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుందో చివరిగా గీద్దాం. సో ఈ సర్క్యూట్ యొక్క ఆపరేషన్ మనకు తెలియాలంటే మొదటిగా మనకు డయోడ్ యొక్క ఆపరేషన్ తెలియాలి. సో డయోడ్ ఫార్వర్డ్ బయాస్ ఎప్పుడు అవుతుందంటే యానోడ్ వోల్టేజ్ ఈస్ గ్రేటర్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్. ఆ సమయంలో డయోడ్ క్లోజ్డ్ స్విచ్ లేదా ఆన్ స్విచ్కి యాక్ట్ చేస్తుంది. డయోడ్ రివర్స్ బయాస్ ఎప్పుడు అవుతుందంటే యానోడ్ వోల్టేజ్ ఈస్ లెస్ దెన్ క్యాథోడ్ వోల్టేజ్. ఆ సమయంలో ఓపెన్ స్విచ్ లేదా ఆఫ్ స్విచ్కి యాక్ట్ చేస్తుంది. సో ఈ బేసిక్స్ తెలిస్తే మనకి సర్క్యూట్ అర్థం అవడం చాలా సులభం. సో విఐ గ్రేటర్ దాన్ విఆర్ రెఫరెన్స్ వోల్టేజ్ కన్నా. సపోజ్ రెఫరెన్స్ వోల్టేజ్ పాజిటివ్ కాబట్టి మనకు అబౌవ్ ది జీరో యాక్సిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 volts అనుకోండి. సో మనకు తెలిసిందే రెఫరెన్స్ వోల్టేజ్ క్యాథోడ్ కనెక్ట్ చేసింది కాబట్టి వికే ఈజ్ అప్రాక్సిమేట్లీ విఆర్. సో వెన్ ఇన్పుట్ ఈజ్ గ్రేటర్ దాన్ విఆర్, ఫర్ ఎగ్జాంపుల్ 4 volts అనుకోండి, అప్పుడు యానోడ్ 4 దగ్గర ఉంటుంది. రెఫరెన్స్ వోల్టేజ్ 2 volts అంటే క్యాథోడ్ 2 volts దగ్గర ఉంటుంది కాబట్టి యానోడ్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ అవుతుంది. కాబట్టి డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. కాబట్టి ఆన్ స్విచ్ లేదా క్లోజ్డ్ స్విచ్కి యాక్ట్ చేస్తుంది. దీన్ని కనుక మనం సర్క్యూట్లో రిప్రజెంట్ చేస్తే డయోడ్ బదులు నేను స్విచ్ క్లోజ్ చేస్తున్నాను ఈ విధంగా. సో కాబట్టి నా అవుట్పుట్ వోల్టేజ్ దీని అక్రాస్ ఈ బ్రాంచ్ ఆఫ్ సర్క్యూట్ తీసుకుంటున్నాము. ఈ బ్రాంచ్ యొక్క వోల్టేజ్ విఆర్. సో V0 ఈక్వల్ టు విఆర్. సో డయోడ్ క్లోజ్ స్విచ్ అయింది కాబట్టి దాని యొక్క వోల్టేజ్ 0. మనకున్నది రెఫరెన్స్ వోల్టేజ్ విఆర్ కాబట్టి విఆర్. సో ఇక్కడ మనం అవుట్పుట్ గీసినట్టయితే ఇక్కడ రెఫరెన్స్ వోల్టేజ్ విఆర్ అనుకుంటే, సో ఎప్పుడైతే ఇన్పుట్ విఆర్ కన్నా గ్రేటర్ ఉంటుందో మనకు ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది V0 ఈక్వల్ టు విఆర్. when Vi less than VR, రెఫరెన్స్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉందనుకోండి, సో VK ఈజ్ అప్రాక్సిమేట్లీ విఆర్. సో వెన్ Vi ఈజ్ లెస్ దాన్ విఆర్, సార్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వోల్టేజ్ అనుకోండి, అప్పుడు యానోడ్ నెగిటివ్లో ఉంటుంది, క్యాథోడ్ పాజిటివ్లో ఉంటుంది. కాబట్టి Vi ఈజ్ లెస్ దాన్ VK. డయోడ్ అనేది రివర్స్ బయాస్ అవ్వడం జరిగింది కాబట్టి ఆఫ్ స్విచ్ లేదా ఓపెన్ స్విచ్కి యాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే డయోడ్ ఆఫ్ స్విచ్ లేదా ఓపెన్ స్విచ్కి యాక్ట్ చేస్తుందో మనకు సిగ్నల్కి ఇంకా వేరే పాత్ లేదు. సో సిగ్నల్ అనేది డైరెక్ట్గా అవుట్పుట్కి వెళ్తుంది. సో V0 ఈక్వల్ టు విఐ. సో దీన్ని మనం అవుట్పుట్లో రిప్రజెంట్ చేసినట్టయితే సో విఆర్ అబోవ్ విఆర్, ఇది బిలో విఆర్, ఇది ఈ విధంగా V0 ఈక్వల్ టు విఐ వస్తుంది. సో ఈ భాగం క్లిప్ అవ్వడం జరిగింది. అబోవ్ రెఫరెన్స్ వోల్టేజ్ మనకు క్లిప్ అయింది. సో బిలో రెఫరెన్స్ వోల్టేజ్ మనకు అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్. సో ఇది దీని యొక్క ఆపరేషన్. సో ఓవరాల్గా ఆపరేషన్ సమ్మరైజ్ చేస్తే ఇన్పుట్ గ్రేటర్ దాన్ విఆర్ అయినప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవ్వడం జరిగింది, క్లోజ్డ్ స్విచ్కి యాక్ట్ చేస్తుంది. కాబట్టి V0 ఈక్వల్ టు విఆర్. వెన్ విఐ ఈజ్ లెస్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్, డయోడ్ రివర్స్ బయాస్ అయింది, ఓపెన్ స్విచ్ యాక్ట్ చేస్తుంది, V0 ఈక్వల్ టు విఐ. సో ఓవరాల్ అవుట్పుట్ వేవ్ ఫామ్ గీసినట్టయితే మనకు విఆర్ ఇలాగ తీసుకుంటే, సో ఈ కింది భాగం మనకు అలాగే వస్తుంది, అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్. ఆ పై భాగము మనకు రెఫరెన్స్ వోల్టేజ్ విఆర్ రావడం జరిగింది. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.